ప్రముఖ న్యాయవాది సంతోష్ చౌదరి గారు అయితే ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, జగన్ గారు ఈ రోజు అయితే రావడం అయితే జరిగింది. కోర్టులో ఎటువంటి పరిణామాలు జరిగాయి సార్? ఇంతకు ముందు ఏదైతే సిబిఐ ప్రిన్సిపల్ కోర్ట్ ఆదేశాలు ఏవైతే ఉన్నాయో ఆ ఆదేశాల మేరకు ఆయన ఈ రోజు కోర్టు ముందు అపియర్ అవ్వాల్సి ఉంది. సో వాళ్ళ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఆయన కోర్టు ముందుకు వచ్చి అపియర్ అయ్యి ఆయన ఇన్ పర్సన్ అపియర్ అవ్వాల్సి ఉందని చెప్పేసి కోర్టు ఆర్డర్ ఇచ్చింది. సో ఇన్ పర్సన్ ఆయన అపియర్ అయ్యారు కోర్టులో. ఆయన ప్రెజెన్స్ ని రికార్డ్ చేసుకున్నారు మ్యాజిస్ట్రేట్ గారు. ఆయన ప్రెజెన్స్ ని రికార్డ్ చేసుకొని పంపించడం జరిగింది. అంటే 5 ఇయర్స్ తర్వాత ఇప్పుడు ఎందుకు పిలిచారు? అంటే 5 ఇయర్స్ తర్వాత ఇప్పుడు ఎందుకు, అంటే గతంలో వర్చువల్ గా అటెండ్ అయ్యేవారు, ఈ రోజు తనే స్వయంగా రావాల్సి వచ్చింది. ఎందుకు వచ్చింది ఈ పరిణామాలు అంటే ఇది? ఎప్పుడైనా ఎనీ అక్యూజ్డ్ దోషులు ఎవరైనా సరే కోర్టు ఆదేశాల మేరకు నడుచుకోవాల్సి ఉంటుంది. అది బెయిల్ టైంలో అయినా సరే, ట్రయల్ టైంలో అయినా సరే. ట్రయల్ టైంలో వచ్చేపాటికి ఏమవుతుంది అంటే కోర్టుకి అవసరం అనుకుంటే ఏ దోషి అయినా సరే కోర్టు ముందు వచ్చి హాజరు కావాల్సి ఉంటుంది. అంతకుముందు ఉన్న పరిణామాలు, రాజకీయ పరిణామాలు కావచ్చు, మిగతా కావచ్చు, ప్రతిసారి కూడా ప్రిన్సిపల్ సిబిఐ కోర్టు అవకాశం ఇస్తూ వచ్చింది. ఎందుకంటే అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళకి వివిధ రకాలైన ఇబ్బందులు అవి ఉంటాయి. కానీ ఏ రోజు కూడా ఆయన నేను రాను, కోర్టుకి అపియర్ అవ్వను అనే దాంట్లో లేరు. వాళ్ళ న్యాయవాదులు ఉన్నారు, వాళ్ళ కౌన్సిల్స్ ఎవరైతే ఉన్నారో అశోక్ సార్ వాళ్ళందరూ. సో టైం టు టైం కోర్టు ముందర హాజరవుతున్నారు. వ్యక్తిగతంగా హాజరు కాలేరని చెప్పి పిటిషన్స్ వేస్తున్నారు. అయితే ఇప్పుడు 6 సంవత్సరాల తర్వాత, 5 సంవత్సరాల తర్వాత అని కాలపరిమితి ఏం లేదు. ఇక్కడ కాలపరిమితి ఎందుకు వచ్చింది అంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉండి రాలేకపోయారు. ఆయన ప్రజా సమస్యలు చూసుకోవాలి, ఇంకోటి ఉంటాయి. ఈ రోజు కోర్టుకు అవసరం అన్నారు, వెంటనే వచ్చారు, అపియర్ అయ్యారు. ఆయన అపియర్ అవ్వడానికి ఏ రోజు కూడా ఇబ్బంది పడలేదు, ఇబ్బంది పడే వ్యక్తి కూడా కాదని అనుకుంటున్నాను. ఏమైనా డాక్యుమెంట్స్, రికార్డ్స్ ఏమన్నా అడిగారా? మెమో ఫైల్ చేశారు. ఆయన అపియరెన్స్ తో మెమో ఫైల్ చేశారు కోర్టులో. ఆ మెమో ఆధారంగా మరి ఒక డేట్ ఇవ్వడం జరిగింది జడ్జి గారు. సో నెక్స్ట్ డేట్ ప్రకారం ఆ రోజు ఉన్న పరిస్థితులను బట్టి జరుగుతుంది.